అందరికీ నమస్కారం। ఈరోజు 25వ తారీఖు ఫిబ్రవరి నెల 2025। ఇది వరి పొట్టు, వరి ఓక, ప్యాడీ హస్క్ అంటారు దీన్ని। దీన్ని బియ్యం, ధాన్యాన్ని బియ్యం కింద మార్చే సమయంలో ఇది బై ప్రోడక్ట్ కింద వస్తుంది। దీన్ని కాఫీ హోటల్లో, గ్రామాల్లో కాఫీ హోటల్లో వంటకి వినియోగిస్తారు। దీన్ని కాల్చిన తర్వాత వంటకి వినియోగిస్తారు। ఇది పూర్తిగా కాలిపోతే బూడిదైపోద్ది। ఎవరైనా పని కట్టుకుని దీన్ని కాల్చుదాం అనుకుంటే బూడిదైపోద్ది। అలా కాకుండా వారు కొంచెం జాగ్రత్తలు తీసుకుని వండే సమయంలో ఇలా కిందకి తోసేయడం, కొంచెం సగం కాలిన తర్వాత అగ్ని ఆరిపోకుండా ఉండడం కోసం వాళ్ళు కాన్స్టెంట్గా లాగేస్తుంటారు। ఎప్పుడు వచ్చింది అప్పుడు బయటికి లాగేస్తారు। ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి దాన్ని ఆరుతారు కాబట్టి అది నల్లగా ఉంటుంది। ఆ నల్లగా ఉన్నటువంటి కాలినటువంటి వరి ఓక, మళ్ళీ చెప్తున్నాను, ఇది పూర్తిగా కాలిపోతే బూడిదైపోద్ది, బూడిద పని చేయదు మనకి। ఇలా నల్లగా కాలినటువంటి వరి ఓకని నల్ల అంటారు। దీని పేరు బయోచార్ అని కూడా పిలవచ్చు। ఈ అనేక రకాల కలప వస్తువులు కానీ లేకపోతే బొగ్గు తయారు చేసే ఏ బొగ్గు అయినా సరే మనకి బయోచార్గా ఉపయోగపడుతుంది। కాకపోతే ఇది ఒకసారి వినియోగించబడి గ్రామాల్లో మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి, ఫ్రీగా లేకపోతే స్వల్ప ధరకు వస్తుంది కాబట్టి ఈ బయోచార్ని భూమిలో వేసినట్టయితే భూమిలో సేంద్రీయ కర్బనం పెరుగుతుంది। శాశ్వతంగా ఒక్కసారి వినియోగిస్తే సఫిషియెంట్గా మళ్ళీ 50 నుంచి 100 సంవత్సరాల వరకు బయోచార్ వాడక్కలేదు। కాబట్టి ప్రతి రైతు భూమి ఆరోగ్యం కోసం బయోచార్ని వినియోగించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాను। భారత్ మాతాకి జై।